ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రాత్రికాల సమయంలో మరొక దినాన్ని దేవుడు మనకు అనుగ్రహించినందుకు దేవుడి నామాన్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉన్నాం. మిమ్మల్ని అందరినీ ఏ విధంగా లైవ్లో కలుసుకోవడానికి దేవుడు ఇచ్చినటువంటి కృపను బట్టి దేవుడి నామాన్ని స్తుతిస్తున్నాను. మనల్ని అందరినీ సజీవ లెక్కలో దేవుడు ఉంచాడు. ఆయన కృప మనతో పాటు ఉంచినందుకు దేవుడి నామాన్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉన్నాం. ప్రియ స్నేహితులారా, దేవుని బిడ్డలారా, ఈ లైవ్ వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్కరూ దేవుని యొక్క సన్నిధిలో బైబిల్ తీసుకొని క్రమంగా దేవుని సన్నిధిలో కూర్చొని ఈ యొక్క సమయాన్ని దేవుని కోసం కేటాయించి మరి మాతో పాటు పాడి దేవుని స్తుతించి ప్రార్థన చేసి మరియు దేవునికి వాక్యాన్ని కొద్ది నిమిషాలు ధ్యానించేటువంటి సమయాన్ని వ్యర్థపరచకుండా దేవుని సన్నిధిలో గడపాల్సిందిగా ప్రభు పేరిట మిమ్మల్ని అందరినీ కోరుచు ఉన్నాను. మనము ప్రార్థన చేసుకుని ప్రారంభించుకుందాం. దాంతో ప్రార్థనలో ఏకీభవించండి. పరమ తండ్రి యేసయ్య పరిశుద్ధ, ఈ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభువా. ఈ రాత్రికాల సమయంలో మరలా మేము ఈ విధంగా కూడుకొని మిమ్మల్ని స్తుతించే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకు మీకు స్తోత్రాలు. ఆయన పరిస్థితులన్నీ కూడా మాకు వ్యతిరేకంగా ఉన్నప్పటికీ కూడా, సమస్యలు శోధనలు ఎదురవుతున్నప్పటికీ కూడా మీరు మా అందుండి ప్రభువా మీ కృపను విస్తరింపజేసి మీరు మా పక్షమును వ్యాజ్యపడుతున్నందుకు మీకు స్తోత్రాలు. ఆయన మీ యొక్క కృపలో భద్రపరచండి. మిమ్మల్ని స్తుతించేటువంటి వారిగా, మిమ్మల్ని ఘనపరిచే వారిగా, మీ వాక్యాన్ని ధ్యానించే వారిగా మేము ఉండడానికి మీ సహాయాన్ని అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. రాత్రి మీ వాక్యంతో మీరు మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాను. మా స్తుతుల మీద అంగీకరించమని సింహాసనాసీనుడు కమ్మని ప్రార్థన చేస్తున్నాను. అద్భుతాలు చేయి దేవుడా, ఆశ్చర్యకార్యాలు చేయి దేవుడా. ఈ లైవ్లో చూస్తుండగానే మీ అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు మా జీవితాల్లో జరగాలని మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ ప్రసన్నతను అనుభవించే కృపను అనుగ్రహించండి. ఈ తోడు నీడ ఉంచి నడిపించి నాయకత్వం వహించమని ప్రార్థన చేస్తూ మా ప్రభుని ప్రియకుమారుడైన యేసయ్య పెట్టి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామం బట్టి మీ అందరికీ మరి ఒకసారి మా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాము. మరి యొక్క దినంన, మరి యొక్క సాయంకాల సమయంన, రాత్రి వేళలో మరి దేవుని స్తుతించడానికి, దేవుని ఆరాధించడానికి మమ్మల్ని లైవ్లో తండ్రి మరి దేవుడు మమ్మల్ని మీ ముందు ఉంచినందుని బట్టి, మరి మీ అందరితో ఈ రీతిగా మాట్లాడటానికి దేవుడు ఇచ్చిన చక్కని అవకాశాన్ని బట్టి ఆ దేవాది దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మన సమయాన్ని వ్యర్థంగా పోనీయకుండా మరి పాటలు పాడి దేవుని నామాన్ని మనము మహింపరచుదాము. మనకి శ్రమలు శోధనలు ఎదురైనప్పుడు, మరి ఇబ్బందులు ఇరుకులు మనకు ఎదురైనప్పుడు మనకు తోడుగా ఉండి మనల్ని నడిపించేటువంటి దేవుడు మన దేవుడు. మనల్ని నడిపింపచేస్తూ ఆయనతో పాటు ఆయన చేయి పట్టుకొని మనల్ని నడిపించేటువంటి గొప్ప దేవుడు మన యేసయ్య. అలాంటి దేవుడు నిజంగా మనకు తోడై ఉన్నందుకు మనం ఎంతో ధన్యులము. అటువంటి కృప దేవుడు మనకిచ్చాడు. మరి సాగిపోదును ఆగిపోను నేను అనే పాట పాడుకుంటూ దేవుని నామాన్ని మనము మహిమపరుచుదాం.
హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రములు. దేవుని స్తుతిద్దాం. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని నామాన్ని ఆరాధిద్దాం, ఆయన నామాన్ని మహిమపరచుదాం. హల్లెలూయా. తండ్రి సాగిపోదును ఆగిపోను నేను విశ్వాసంలో నేడు. హల్లెలూయా. మన వైపు అనేకమైన పరిస్థితులు వేరుగా ఉన్నప్పటికీ, వ్యతిరేకంగా ఉన్నప్పటికీ, శత్రు బలం ఎక్కువైనప్పటికీ, 10,000 మంది పైన పడినప్పటికీ దేవుడు మనకు తోడుగున్నాడు. విశ్వాసంలో ముందుకు వెళ్ళాలి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. Praise Jesus. Thank you, Father. Thank you, Praise you, Jesus. Jesus. Amen. Amen. Jesus, we thank you, Father. Hallelujah. Praise the Lord. Thank you, Jesus. Amen. Hallelujah. Thank you, Father. Hallelujah. Hallelujah. Thank you, Jesus. Hallelujah. Thank you, Lord. Hallelujah. Hallelujah. Hallelujah.
ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యేసయ్యా, నీకు నామాన్ని వందనాలు నాయనా. ఇప్పటి వరకు మనం స్తుతించాం, ఆరాధించాం, దేవానికి స్తోత్రం తండ్రి. ప్రార్థన చేద్దాం. దేవుని సన్నిధిలో హల్లెలూయా. మన ప్రార్థనలు ఆలకించే దేవుడు, దేవానికి స్తుతులు చెల్లిద్దాం. ఆయన నామానికి స్తోత్రాలు చెల్లించాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ పాయింట్స్ ఆర్ ప్రేయర్ పాయింట్స్. యాక్చువల్లీ దేవునికి సన్నిధిలో మనకు స్తుతులు చెల్లించేటువంటి, హల్లెలూయా. ఆయన చేసిన మేళ్ళని జ్ఞాపకం చేసుకుని ఆయన నామాన్ని స్మరించాలి. దేవుడు ఎన్నో మేళ్లు చేశాడు, హల్లెలూయా. అందుకనే దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. Amen. థ్యాంక్ యూ Thank you, జీసస్. Jesus. Thank you, Lord, for all the benevolent blessings Yes, Lord. that you have Hallelujah. bestowed upon our lives. Hallelujah. Jesus. We Hallelujah. thank you, Lord. Thank you, We Jesus. worship you, Jesus. Praise you, Lord. We thank praise you for Master. everything what you have done in our lives, Jesus. Yes, Lord. మా జీవితాల్లో మీరు చేసిన ప్రతి కార్యాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. We worship you, Lord. We thank you, Father. Thank you, We love you, Jesus. Lord. Hallelujah. Hallelujah. ఈ సమయంలో కొన్ని ప్రార్థన విషయాన్ని విన్నపాలను కూడా దేవుడికి తెలియజేద్దాం. ఏ దేవుని బిడ్డలారా, మన యొక్క దేశం కోసం మనం ప్రతిరోజు ప్రార్థన చేస్తూ ఉన్నాం. Yes. పరిస్థితుల కోసం మనం ప్రార్థన చేస్తూ ఉన్నాం. మన కుటుంబాల కోసం మనం ప్రార్థన చేస్తూ ఉన్నాం. మరొకసారి కూడా మనం ప్రార్థన చేద్దాం సంఘాల కోసం. దేవుని చిత్తమైతే సంఘాలు త్వరలో తెరవబడినట్లుగా, మరి దేవుని యొక్క సన్నిధికి సంఘముగా, సమాజముగా Amen. కూడుకొని Hallelujah. దేవుని Hallelujah. స్తుతించేటువంటి విధానం కూడా రావాలని, దేవుడు అలాంటి మార్గాలు తెరవాలని మనం ప్రార్థన చేద్దాం. నాయకుల ద్వారా అయితేమి, పరిస్థితులన్నీ కూడా చక్కబట్టడానికి దేవుడు ఈ ప్రార్థన చేద్దాం. Amen. ఈ వైరస్ ప్రభావం త్వరలో తగ్గిపోవాలని, దేవుని చిత్తమైతే త్వరలో దానికి సరిపోయినటువంటి మందు రావాలని మనం ప్రార్థన చేద్దాం. వ్యాక్సిన్ త్వరగా రెడీ అవ్వి Praise you, Jesus. మరణ భయం నుంచి ప్రజల్ని కాపాడాలి. దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. Amen. Amen. జీసస్, we thank you, Lord. Hallelujah. 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 ప్రార్థన చేద్దాం దేవునికి సన్నిధిలో. Amen. అందరం కలిసి ప్రార్థన చేద్దాం. దేవా, దేవా, మీకు వందనాలు, మీకు స్తోత్రాలు స్తోత్రం, చెల్లిస్తున్నాం. స్తోత్రం, Jesus, స్తోత్రం, Jesus, thank స్తోత్రం. you, Father. హల్లెలూయా, హల్లెలూయా, Lord, హల్లెలూయా, Jesus, thank హల్లెలూయా. you, Father. Thank you, యేసయ్యా, Lord. మీకు వందనాలు ప్రభువా, వందనాలు నాయనా, వందనాలు ప్రభువా. హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. స్తోత్రం తండ్రి. హల్లెలూయా, 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 హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవా, జీవాధిపతి, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తకు అధిపతి, మీ ఘనమైన ఉన్నతమైన నామమునకు ఎనలేని వేల వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకొంచున్నాం నాయన. అయా, గత కొద్ది దినములుగా ప్రభా మేము ఈ లైవ్ ప్రోగ్రాం ద్వారా తండ్రి మిమ్మల్ని స్తుతించుటకు, ఆరాధించుటకు ప్రభా, మీ యొక్క వాక్యాన్ని ధ్యానించుటకు ప్రభా మీరు మాకు ఇస్తున్నటువంటి ఒక మంచి అవకాశాన్ని బట్టి మీకు వందనాలు తెలియజేస్తున్నాం నాయన. అదే రీతిగా ఈ రోజు కూడా మిమ్మల్ని ఆరాధించే కృపని మాకు ఇచ్చారు. మీకు స్తోత్రాలు చెల్లించుకొంచున్నాము నాయన. యేసయ్యా, మీకు స్తోత్రాలు. మహోన్నతుడా, మీకు వందనాలు ప్రభా. యేసయ్యా, మీ ఘనమైన నామమునకు ఎనలేని వేల వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకొంచున్నాం. అయ్యా, గడిచిన కొన్ని దినములుగా ప్రభా ఈ యొక్క కరోనా వైరస్ ద్వారా ప్రభా ప్రజల్లో అనేక మందిలో ప్రభా భయంతో ఉన్నారు ప్రభా, భయాందోళనకి గురవుతున్నారు. యేసయ్యా, అయ్యా, మీకు స్తోత్రాలు ప్రభా. అయినప్పటికీ నీ ప్రభా మీ యొక్క కాపుదల మాకు దయచేస్తూ ప్రభా మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నటువంటి గొప్ప దేవా, మీకే ఎనలేని వేల వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకొంచున్నాం. మీ ఘనమైన ఉన్నతమైన నామమునకు ఎనలేని వేల వందనాలు, స్తోత్రాలు చెల్లించుకొంచున్నాం తండ్రి. మీరు గొప్ప దేవుడు ప్రభా. మమ్మల్ని సృష్టించినటువంటి మా సృష్టికర్త మీరు యేసయ్యా. నాయనా, నీకు స్తోత్రాలు ప్రభా. శోధని జయించే శక్తిని మీరు మాకు ఇవ్వగలరు ప్రభా. అందుని బట్టి మీకు వందనాలు తెలియజేస్తున్నాము నాయనా. అయ్యా, నీకు స్తోత్రాలు ప్రభా. అయ్యా, మరి దినదినము మేము న్యూస్ విన్నట్లయితే ప్రభా మరి కరోనా కేసెస్ ఎన్నో పెరుగుతున్నాయి. అయినప్పటికీ నీ ప్రభా అయ్యా అనేక వాటికి ప్రభా మరి లాక్డౌన్ తీసేసిన పరిస్థితులు మేము చూస్తున్నాం. ప్రజలు ఎక్కడ పడితే అక్కడ ప్రభా ఎంతో విచ్చలవిడిగా తిరుగుతున్నారు నాయన, ఎంతో హుందాగా జీవిస్తున్నారు ప్రభా. ఈ యొక్క వైరస్ ఎలా ప్రబలుతుందో, రానున్న దినాల్లో ఎటువంటి పరిస్థితులు మేము ఎదుర్కొంటామో ఊహించలేని స్థితిలో మేము ఉన్నాము. యేసయ్యా, దయతో మీరు మీ యొక్క సన్నిధి మాతో ఉంచండి. మీరు మాతో ఉండండి ప్రభా. మీ కాపుదల మాకు దయచేయమని అడుగుచున్నాము నాయన. అయ్యా, నీకు స్తోత్రాలు. మరి మీ చిత్తమైతే ప్రభా రానున్న దినాల్లో ప్రభా
ఈ యొక్క చర్చెస్ అన్నీ కూడా ఓపెన్ అగునట్లు సహాయం చేయమని వేడుకొంచున్నాం తండ్రి. నీ సన్నిధికి వెళ్ళి ఆరాధించుకునే కృపని మాకు దయచేయండి. అట్టి రీతిగా మార్గాన్ని మా కొరకు మీరు తెరవమని అడుగుచున్నాము నాయన. మీ గొప్ప కార్యాలను మీరు జరిగించమని అడుగుచున్నాం. అద్భుత కార్యాలను మీరు చేయమని అడుగుచున్నాం తండ్రి. ఆశ్చర్య కార్యాలను మీరు చేయమని అడుగుచున్నాము నాయన. యేసయ్యానికి స్తోత్రాలు. మీ చిత్తమైతే ప్రభా ఈ యొక్క వైరస్కి తండ్రి మరి వ్యాక్సిన్ కనుగొనట్లు ప్రభా జ్ఞానంను మీరు దయచేయమని అడుగుచున్నాము నాయన. తండ్రి మీ చిత్తం ఏదైందో అదే మా జీవితంలో మీరు నెరవేర్చమని అడుగుచున్నాం. ఈ లోకం పట్ల మీరు ఏమి సిద్ధించి ఉంచారో ప్రభా, ఏమి యోచించారో ప్రభా, అది మాత్రమే జరుగుటకు సహాయం చేయమని అడుగుచున్నాం నాయన. యేసయ్యా మీకు స్తోత్రాలు. ఈ దినం లైవ్ చూసిన ప్రతి బిడ్డకు మీరు తోడుగా ఉండండి. వారి అవసరతలన్నింటినీ మీరు తీర్చండి ప్రభా. వారితో మీరు ఉండమని అడుగుచున్నాం తండ్రి. అయ్యా మా ఇక్కడ చూస్తున్నటువంటి ప్రజల్లో కొంతమంది ప్రభా మరి వారి యొక్క ఉద్యోగాలకు వారు వెళుతున్నారు ప్రభా. ఏ అపాయము ఏ ఉపద్రవం వారికి సంభవించకుండా ప్రభా వారికి మీ కాపుదల దయచేయమని అడుగుచున్నాము నాయన. మీకు స్తోత్రాలు. మీ భద్రతను మీరు అనుగ్రహించమని అడుగుచున్నాం. యేసయ్యా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీరే ఎత్తి పట్టుకోండి స్వామి. అయ్యా మరి మేము వినుచున్న మా అందరికీ ప్రభా మీ యొక్క కాపుదల దయచేయండి. అయ్యా వినగల మనస్సుని మాకు అనుగ్రహించండి ప్రభా. ఇప్పుడు వాక్యాన్ని వినబోచుండగా అయ్యా మీరు మాతో మాట్లాడమని అడుగుచున్నాం. మీ దాసుని ద్వారా మీ స్వరాన్ని మాకు వినిపింపచేయమని అడుగుచున్నాం. మీరు మాతో ఏం మాట్లాడాలని తలంచారు ప్రభా, ఆ పదాలను మీ దాసునికి అనుగ్రహించమని అడుగుచున్నాం నాయన. మీరే మాతో మాట్లాడమని మమ్మల్ని అందరినీ మీ స్వాస్థానికి అప్పగించుకుంటూ యేసుక్రీస్తు నామమున పెట్టి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుడు మనకి ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి దేవుని నామాన్ని స్తుతిస్తూ ఉన్నాను. మరొకసారి మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం క్లుప్తంగా చూద్దాం. దేవుని యొక్క వాక్యము మనకి ఆహారం లాంటిది. ప్రతిదినం మనము దేవుని యొక్క వాక్యం ద్వారా తృప్తిపరచబడాలి. ఎందుకంటే ప్రతిరోజు మనం భోజనం ఏ విధంగా చేస్తూ ఉన్నామో ఆ విధంగానే దేవుని వాక్యం కూడా ప్రతి విశ్వాసకి అవసరం. ఆత్మలో జీవించడానికి ఆత్మీయ అభివృద్ధి కలిగి ఉండటం కోసం మనకి తప్పకుండా వాక్యం అనేటువంటిది అవసరం. స్నేహితులారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడలాగిన దేవుని యొక్క కార్యాలు మన పట్ల జరుగులాగిన ప్రార్థనా పూర్వకంగా ఉండండి. కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానిద్దాం. ఈరోజు నేను మీతో మాట్లాడాలనుకున్నటువంటి అంశం, మరెన్నటికీ ఇలా అనవద్దు, మరి ఎన్నటికీ ఇలా అనవద్దు. చాలాసార్లు చాలా సందర్భాల్లో మనం అనకూడనటువంటి మాటలు అంటూ ఉంటాం. అంటే నిరుత్సాహపు మాటలు, లేదా మనల్ని మన పని అయిపోయిందిలే అని మనల్ని మనం కొన్నిసార్లు నిందించుకుంటూ, నేను బాగోలేదు, లేకపోతే నేను సరిపోను, నా వల్ల కాదు, ఇలాంటి ఎన్నెన్నో మన జీవితంలో అంటూ ఉంటాం. అలాంటి కొన్ని మనం యూజువల్గా క్యాజువల్గా అనేస్తాం. కానీ దేవుడు అలాంటి వాటిని అనవద్దు అని మనకి బైబిల్లో కొన్ని విషయాలు తెలియజేస్తున్నారు. అంటే చాలామంది పెళ్ళి అయిపోయింది, నా పని అయిపోయింది, లేకపోతే వయసు అయిపోయింది, ఇంకా లైఫ్లో ఏముందండి అంతా అయిపోయింది, ఇంకా నా వల్ల కాదు. కొన్నిసార్లు రోగంలో పడిపోయినప్పుడు, కష్టంలో పడిపోయినప్పుడు, నిందల్లో అవమానాలు ఎదుర్కొనలేనటువంటి పరిస్థితుల్లో నా వల్ల కాదు అనేటువంటి స్థితికి వెళ్ళిపోతాడు మానవుడు. నాకు చేత కదండి, ఇక నేను ఖాళీ పడేస్తున్నాను, నేను ఇంకా మొయ్యలేను, నేను ఇంకా ఈదలేను, నేను ఇంకా ముందుకు వెళ్ళలేను, ఇలా అనేకమైనటువంటి విధంగా మానవుడు విసికి వేసారినప్పుడు వచ్చేటువంటి మాటలు. విశ్వాసులకు కూడా ఇలాంటి మాటలు వస్తాయి. అంటే విశ్వాసులకు కూడా వస్తాయి, ఎందుకంటే విశ్వాసులు కూడా మనుషులే. మనందరం కూడా మానవులుగా ఈ లోకంలో జీవిస్తూ ఉన్నప్పుడు ఎన్నో విధాలైనటువంటి పరిస్థితులు గుండగా వెళతాం. లైఫ్ అనేటువంటిది పూలబాట కాదు. చాలా సందర్భాల్లో మనము అనేకమైనటువంటి అవకతవకల గుండా వెళ్ళాల్సినటువంటి పరిస్థితి, కృంగిపోయేటువంటి పరిస్థితి. అయినా మనం బ్రతకాలి, అయినా మనం ముందుకు వెళ్ళాలి.
ఎలా వెళ్ళాలి, ఎలా పరిస్థితుల్ని అధిగమించాలి అంటే ఎన్నో విధాలుగా ఎన్నో మార్గాలుగా మనుషులు ఎంచుకొని సహజంగా ముందుకు వెళుతున్నారు. కొంతమంది అయితే అక్కడికక్కడే వారి యొక్క జీవితాన్ని ఆపివేస్తూ ఉన్నారు. కానీ విశ్వాసులుగా కొన్ని చెప్పకూడనటువంటి లేకపోతే అనకూడనటువంటి కొన్ని ఉన్నాయి. అలాంటి వాటిని నేను మీ ముందంచాలని చెప్పి ఆశిస్తూ ఉన్నాను. మొదటిది, నేను చెయ్యలేను అనవద్దు. నేను చెయ్యలేను అనవద్దు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనంలో పౌలు ఒక మాట అంటాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం, నన్ను బలపరచువాని అందే నేను సమస్తమును చేయగలను, చేయగలను. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యంలో ఉన్నటువంటి మాటలు మనతో మాట్లాడలాగిన చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, మీకు వందనాలు. ఈ మాటల ద్వారా మీరు మమ్మల్ని తృప్తిపరచండి, ఆత్మీయ జీవితంలో మెరుగుపరచండి, బలపరచండి, ఆశీర్వదించండి. నాకు వినుచున్న మాకందరికీ నీ వాక్యం వెలుగులో నీ ఆశీర్వాదాలతో నింపి ముందుకు నడిపించమని, అంధకార శక్తులు ఆటంక శక్తులు దూరపరిచి నీ నామానికి మహిమ ఘనత ప్రభావాలు తెచ్చుకొని నన్ను మీ సిలువ చాటును మరుగుపరిచి నా నోటిని మీరు బోరగా వాడుకొని మీరు మాట్లాడమని ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానిస్తూ ఉన్నాం. నన్ను బలపరచువాని అందే నేను సమస్తమును చేయగలను అని అపోస్తలుడైనటువంటి పౌలు చెరసాల్లో కూర్చొని ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రికలో ఈ మాటలు చూస్తున్నాం. బై ద వే, ఇది చాలా యూజువల్గా, చాలా క్యాజువల్గా అనేక సందర్భాల్లో మనం ఈ మాటను వాడుతూనే ఉంటాం. ప్రార్థనలోనో, వాక్యంలోనో, ఏదో ఒక సందర్భంలో ప్రతి క్రైస్తవుడు ఈ మాట వినకుండా ఉండలేదు అనుకుంటున్నా నేను. ప్రతి వాళ్ళు వినే ఉంటారు. నన్ను బలపరచువాని అందే నేను సమస్తమును చేయగలను అంటే అన్నీ చేయొచ్చా అంటే అన్నీ చేయదగినవి కాదు అని పౌలే అంటాడు. మళ్ళా అన్నీ చేయొచ్చా అంటే అన్నీ చేయదగినవి కాదు. అబద్ధం ఆడొచ్చా? అబద్ధం ఆడకూడదు. దొంగిలించవచ్చా? దొంగిలించకూడదు. నేను సమస్తం చేయగలను అని చెప్పి బ్యాంకు దోచుకుంటానంటే బ్యాంకు దోచుకోవడానికి లేకపోతే ఎవరినన్నా చంపడానికి ప్లాన్ వేశాను, ప్రభువా నాకు సహాయం చెయ్యి, ఈ వాక్యం ఉంది కదా, నువ్వు బలపరుస్తానన్నావు కదా, నేను అన్నీ చెయ్యాలనుకుంటున్నాను, ఇవి కూడా చేస్తానంటే దేవుడికి సహాయం ఉంటుందా? లేదు. అది కాదు దీనిలో ఉన్నటువంటి అర్థం. పౌలు ఉన్నటువంటి కష్టాలు, పౌలు వెళుతున్నటువంటి శ్రమలు, ఆయన పడుతున్నటువంటి నిందలు, అవమానాలు, అన్యాయంగా ఆయన్ని సువార్త చెప్తున్నందుకు చెరసాల్లో వేసి బంధించి ఆయన బయటికి రాకుండా చేసినటువంటి పరిస్థితులు, వీటన్నిటినీ ఆయన ఎన్నోసార్లు కొట్టబడ్డాడు, ఎన్నోసార్లు ఏడుగబడ్డాడు, ఎన్నోసార్లు భయంకరమైనటువంటి పరిస్థితులు కూడా వెళ్ళినటువంటి పౌలు రాస్తున్నటువంటి వాక్యం ఇది. నన్ను బలపరచువాని అందే. ఎవరు ఈయన్ని బలపరిచేటువంటిది ఏంటి? యాక్చువల్లీ నిజంగా దీని అర్థం అంటే దేవుడేదో మనకి సూపర్ స్టార్ని చేసేస్తాడు, లేకపోతే సూపర్ మ్యాన్గా పిల్లల వీడియోలో మనం చూస్తూ ఉంటాం. సూపర్ మ్యాన్గా ఒక బిల్డింగ్ నుంచి ఒక బిల్డింగ్ దూకేస్తూ సరళం అని చెప్పి ఆకాశంలోకి వెళ్ళిపోయి నాకు దేవుడు బలం ఇచ్చాడు, అలాంటి శక్తిని ఇస్తాడని కాదు ఇక్కడ అర్థం. ఇక్కడ ఉన్నటువంటి ఒక సింపుల్ విషయం ఏంటంటే దేవుడు ఆయన శ్రమల్లో బలపరుస్తాడు. అది ఆయనకు అర్థమైంది. ఆయనే బలపరుస్తాడు, ఆయనే శక్తినిస్తాడు. నా హృదయానికి శక్తినిచ్చేటువంటిది ఆయనే. కీర్తన గ్రంథంలో 73వ కీర్తన 26వ వచనంలో 73:26 నా శరీరము నా హృదయం క్షీణించిపోయినను దేవుడు నిత్యము నా హృదయానికి ఆశ్రయ దుర్గము స్వాస్థ్యమునై ఉన్నాడు. దేవుని పిల్లారా, దేవుని యొక్క వాక్యంలో ఇక్కడ కీర్తనగాడు ఏం చెప్తున్నాడంటే నా శరీరానికి, నా హృదయానికి స్వాస్థ్యమునై ఉన్నాడు. చదవండి ఆ వాక్యం వల్ల.
నా శరీరము నా హృదయము క్షీణించిపోయినను ఆ. దేవుడు నిత్యము నా అంటే హృదయమునకు ఇప్పుడు బలపరిచే వ్యక్తి ఆయన అయినప్పుడు శరీరము హృదయము ఎట్లా క్షీణించిపోద్ది, ఎట్లా కృంగిపోద్ది? దేవుని పిల్లలు జాగ్రత్తగా గమనించండి. చాలామంది దేవుని దగ్గరికి వస్తే శ్రమలు ఉండవు, శోధనలు ఉండవు, కష్టాలు ఉండవు, అన్ని సుఖాలే ఉంటాయి, డబ్బులే డబ్బులు, బంగళాలు కట్టుకోవచ్చు, కార్లు ఉంటాయి, ఆహా ఏమి దీవిస్తాడు దేవుడు అని కొంతమంది మభ్యపెడుతూ ఉంటారు. కానీ ఇక్కడ వాక్యంలో మనం చూస్తూ ఉన్నాము, శరీరం అంట క్షీణించిపోతుందట, హృదయము చదవండి ఆ వాక్యం. నా శరీరము నా హృదయము క్షీణించిపోయినను నా శరీరము నా హృదయము క్షీణించిపోయినను దేవుడు నిత్యము నా హృదయమునకు ఆశ్రయదుర్గమును స్వాస్థ్యమునై ఉన్నాడు. ఇక్కడ దావీదు చెప్తున్నాడు, ఇక్కడ కీర్తనకాడు ఏం చెప్తున్నాడంటే, నా శరీరము నా హృదయము క్షీణించిపోయినప్పటికీ కూడా దేవుడు నిత్యము నా హృదయమునకు ఆశ్రయదుర్గమును స్వాస్థ్యమునై ఉన్నాడు. ఆశ్రయదుర్గము అంటే ఆయనే స్ట్రెంగ్త్ ఇచ్చాడు. ఇంగ్లీష్లో చదివితే స్ట్రెంగ్త్ ఆఫ్ మై హార్ట్ అని ఉంటుంది. స్ట్రెంగ్త్ ఆఫ్ మై హార్ట్ అంటే నా హృదయానికి ఆయనే బలము. క్షీణించిపోయేటువంటి హృదయానికి, లేకపోతే నా యొక్క చింతలో, లేకపోతే ఆ యొక్క శరీరము కృంగిపోయినప్పుడు, శరీరము బలహీనపడినప్పుడు కూడా నా హృదయానికి ఆయనే బలము అనేటువంటి మాట ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. యెషయా గ్రంథం 40 అధ్యాయము 31వ వచనంలో మనం చూస్తే, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలమును పొందుదురు. అది కూడా బలము. వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక వాళ్ళు నడిచిపోదురు. దేవుని బిడ్డలారా, వారికి ఉన్నటువంటి బలము, వారికి ఉన్నటువంటి స్ట్రెంగ్త్ ఇక్కడ తెలియజేస్తుంది. దేవుని యందు ఆశ్రయించేవాళ్ళు, యెహోవా కొరకు ఎదురు చూచువాళ్ళు, ఆయన వైపు చూసేటువంటి వారు బలాన్ని పొందుతారు, నూతనత్వాన్ని పొందుతారు. వాళ్ళు విసిగిపోరు, వేసారిపోరు. అందుకనే మనము నేను చేయలేను, నా వల్ల కాదు అనకూడదు. ఎందుకంటే ఇది నీవు చేయట్లేదు, ఇది నీ బలం కాదు, ఇది దేవుని బలం అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. కొరింథీ పత్రికలో రెండవ కొరింథీ పత్రికలో 12వ అధ్యాయము 8వ వచనం చూడండి. 2 కొరింథీ 12 అధ్యాయం. అది నా యొద్ద నుండి తొలగిపోవాలనని దాని విషయమై ముమ్మారు ప్రభువుని వేడుకొంటిని. అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను. ఇక్కడ మనకు అందరికి తెలిసినటువంటి విషయం, ఇక్కడ యేసు ప్రభు పౌలు భక్తుడు ఒక ముళ్ళును తీసేయమని చెప్పి ప్రార్థన చేస్తూ ఉంటాడు. నాకు కలిగినటువంటి ఈ ముళ్ళు, నాకు శరీరంలో ఒక ముళ్ళు, నేను అత్యధికంగా హెచ్చిపోకుండా నిమిత్తం నన్ను నలగొట్టుటకు సాతానికి దూతగా ఉంచబడెను. ఆ ముళ్ళును గురించి మాట్లాడుతూ 8వ వచనంలో దాని విషయమై తొలగిపోవాలని, దాని విషయమై ముమ్మారు ప్రభుని వేడుకున్నాడు, ప్రార్థన చేశాడు. అయినా ఆయన ప్రార్థనకి జవాబుగా ఆ ముళ్ళుని తీసివేయలేదు. దానికి బదులు దేవుడు చెప్పినటువంటిది, నా కృప నీకు చాలు, మై గ్రేస్ ఈజ్ సఫిషియంట్ ఫర్ యూ. నీకు బాధలో, నీ శోధంలో, నీ కష్టంలో ఉన్నప్పటికీ కూడా అది తీసేయమని నీవు ప్రార్థన చేయొచ్చు కొన్నిసార్లు. బట్ దేవుడు చెప్పేటువంటిది ఏంటంటే, ఆ సమస్యల్లో కూడా నా కృప నీకుంటుంది, ఆ శోధనలో ఆ కృప నీకుంటుంది. నీకున్నటువంటి భయంలో, నీకున్నటువంటి వేదనలో, నీవు కృంగిపోయేటువంటి పరిస్థితుల్లో ఉంటే ఆ పరిస్థితుల్లో నా కృప నీకుంటుంది, నీవు నా వైపు చూడాలంతే. దేవుని వైపు చూస్తున్నాడు కాబట్టి పౌలు సంతృప్తికరమైనటువంటి జీవితం ఎలా జీవించాలో ఆయనకు తెలుసు. సంతృప్తితో కూడినటువంటి జీవన విధానం పౌలుకి తెలుసు. అందుకనే పౌలు దగ్గర నుంచి మనం ఈరోజు పాఠం నేర్చుకోవాలి. ప్రతి విశ్వాసి నేర్చుకోవాలి, ప్రతి సేవకుడు నేర్చుకోవాలి. దేవుని బిడ్డ, దేవుని యొక్క శిష్యుడు, యేసు ప్రభు చెప్పినటువంటి బోధనలు అనుసరించి చెప్తున్నటువంటి ఈ యొక్క పౌలు యొక్క బోధన కూడా మనము స్పష్టంగా బైబిల్ గ్రంథం నుంచి చూడాలి. పరిశుద్ధాత్ముడు రాయించినటువంటి విషయాలు. నాకేమీ చేత కాదు అనుకోవద్దు.
దేవుడు నీకు తోడున్నాడని గుర్తుపెట్టుకో. హల్లెలూయా. విశ్వాసిగా శ్రమలు ఎదురైనప్పుడు యేసు వైపు చూస్తే తప్పకుండా ఆయన బలం ఇస్తాడు. ఈయన శ్రమల్లో ఆయన వైపు చూస్తూ ఉన్నాడు, ఆయన వైపు చూస్తున్నాడు కనుకనే ఆయనకి బలం అనేటువంటిది. యెహోవా కొరకు ఎదురు చూచేవాళ్ళు నూతన బలం పొందుతారు అనే సీక్రెట్ ఈయనకి తెలిసింది. దేవుని బిడ్డలారా, దీనిలో ఒక్కొక్క భాగాన్ని మనం చూస్తే ఇక్కడ మనం ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో అంటాడు కదా, నన్ను బలపరచువానేందు నేను సమస్తము చేయగలను. బలపరిచేటువంటిది ఎవరు? ఎవరి ద్వారా వస్తుంది? క్రీస్తు ద్వారా వస్తుంది, దేవుని ద్వారా వస్తుంది బలం అనేటువంటిది. ఆయన బలమును మనం పొందితే విజయం అనేటువంటిది వస్తుంది. రోమాపత్రిక 8వ అధ్యాయం 37వ వచనం మనం చదివితే, రోమపత్రిక 7వ అధ్యాయము 8వ అధ్యాయము 37వ వచనం, ఆయనను మనల్ని ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయం పొందుచున్నాము. మరణమైనను జీవమైనను దేవదూతలైనను ప్రధానులైనను ఉన్నవి అయినను రాబోవినవి అయినను అధికారులైనను ఎత్తైనను లోతైనను సృష్టింపబడిన మరి ఏదైనను మన ప్రభు అయిన క్రీస్తు యేసునందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాప నేరవని రూఢిగా నమ్ముచున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ప్రేమ మనల్ని ఎడబాప నేరవు. ఇవన్నీ కూడా మనకి దేవునికి మధ్య ఉన్నటువంటి ప్రేమకు అడ్డం రాలేవు అని ఇక్కడ పౌలు తెలియజేస్తున్నాడు. అంటే దేవుని ద్వారా తను ఉన్నవానిగా తన ద్వారా దేవుని నుండి తనకి ఆ యొక్క బలం వస్తుంది అని చెప్పి మనం ఇక్కడ గ్రహించాలి. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము 20వ వచనం కూడా మనం చూస్తే మనలో కార్యసాధకమైనటువంటి 4వ అధ్యాయము 3వ అధ్యాయము 20వ వచనం, మనలో కార్యసాధకమైనటువంటి తన శక్తి చొప్పున మనం అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికంగా చేయగలిగినటువంటి శక్తి దేవుడు అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా గమనించండి. దేవుడే మనకు శక్తిని ఇచ్చేది, ఆయనే మనకు బలాన్ని ఇచ్చేది. యెహోవాయే ఆయన మనకు బలాన్ని అనుగ్రహించేది. ఎవరికి? కృంగిపోయినటువంటి వారికి, బలం లేదనుకునేటువంటి వారికి, ఒకవేళ ఆ స్థితిలో కూరుకుపోయేటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి వారికి దేవుడు అనుగ్రహిస్తాడు. విశ్వాసులుగా ఆయన నుండి మనం బలం పొందుతున్నాం కనుక మనము భయపడవలసిన పని లేదు. నేను చేయలేను అనేటువంటి మాట మన దగ్గరికి రాకూడదు. పౌలు తన శక్తి సామర్థ్యాలపైన ఆధారపడలేదు, తన క్రమశిక్షణ పైన నమ్మకం పెట్టుకోలేదు. ఆయన ఆధారపడింది దేవుని మీద. ఆయన యొక్క శిక్ష లేకపోతే ఆయన యొక్క శిక్షణ మీద ఆధారపడకుండా ఆయన ఆధారపడినటువంటిది దేవుని మీద గుర్తుపెట్టుకోవాలి. Paul did not depend upon his ability, or he did not depend upon his discipline, but he trusted God. దేవుని ఆరాధించాడు, దేవుని నామాన్ని మహిమపరిచాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అన్నిటినీ నేను చేయగలను. జీవితంలో ఎలాంటి పరిస్థితులు ఎదురైనప్పటికీ, ఏ పని చేయవలసినప్పటికీ కూడా, ఎంత కష్టమైనప్పటికీ కూడా నేను విజయమును సాధించగలను అనేటువంటి ఒక గొప్ప ఆలోచన, ఆశ ఆయన కలిగి ఉన్నాడని ఇక్కడ మనం తెలుసుకోవాలి. మనకేంటి ఈరోజు పాఠం అంటే, దీని ద్వారా నీవు కూడా విజయాన్ని సాధించగలవు. నీవు కూడా దేవుని సన్నిధిలో నీవు దేవుని శక్తిని నీవు దినదినము పొందగలవు. ఆయన శక్తిని పొందే నీవు, ఆయన శక్తి ఇచ్చేటువంటి వాడు బలవంతుడని నీవు గుర్తించగలిగితే, అంటే బలం లేనోడు నేను నీకు తోడుకున్నానంటే మనకేం బలం ఉండదు. డబ్బు లేనోడు నీకు డబ్బు ఇస్తానంటే మనకేం ఫరక్ పడదు. డబ్బు ఉన్నవాడు డబ్బు ఇస్తానంటే మనకెంతో బలం. బలం గల్లవాడు నీకు బలాన్ని ఇస్తానంటే ఎంతో బలం. సర్వ సృష్టికర్త అయినటువంటి దేవుడు నీకు బలాన్ని ఇస్తాడు, నీకు ఆదుకుంటాడు, నీకు శక్తినిచ్చేవాడు నేనే, నా కృప నీకు చాలును అని అంటే పౌల్లాగా ఈరోజు మనం కూడా చెప్పొచ్చు, నన్ను బలపరచువాడు ఆయన కనుక ఆయనను బట్టి నేను ఆయన బలాన్ని పొందుతున్నాను కాబట్టి నేను సమస్తము చేయగలను. అంటే సమస్తం మీద విజయం పొందగలను, సమస్య మీద విజయం పొందగలను, శోధన మీద విజయం పొందగలను, నిరుత్సాహం మీద విజయం పొందగలను, భయం మీద విజయం పొందగలను, ఓడిపోయేటువంటి ఓటమి మీద నుండి నేను మరలా గెలుపు అనేటువంటిది తెచ్చుకొనగలను
కృంగిపోయేటువంటి స్థితి నుంచి మరలా లేవనెత్తగలను. నాకు దేవుని యొక్క బలం, ఆయన సన్నిధి నాకు తోడై ఉందని మనం గుర్తిస్తాం. అలా గుర్తిస్తే నేను చేయలేను అను. ఎందుకంటే ఆయన అంటాడు, నువ్వు సమస్తం చేయగలవు అంటే. ఆమేన్, హల్లెలూయా. నీవు నేను చేయలేను అన్నప్పుడల్లా యేసులో నేను సమస్తం చేయగలనని చెప్పి గుర్తుపెట్టుకో. దేవుడు నీకు తోడుంటే నీవు చేసేటువంటి పనిని సాధించేటట్టు విజయాన్ని దేవుడు నీకు అనుగ్రహిస్తాడని నేను తెలియజేస్తున్నాను. రెండవ విషయం, నేను చింతించుచున్నాను అనవద్దట. నేను చింతించుచున్నాను అనవద్దు. ఎందుకు చింతించవద్దు అంటే, నేను చింతించడానికి కూడా నాకు ఫ్రీడమ్ లేదా? చింతించటం తప్ప నాకు నిత్య అవసరతలు ఎవరు తీరుస్తారు? నాకు కావలసినటువంటి నిత్య సరుకులు ఎవరిస్తారు? ఈ విధంగా ఆలోచిస్తూ ఉంటాం. రేపటిని గురించి ఎంతో ఆలోచిస్తూ ఉంటాం. ఏమి తిందుమా, ఏమి త్రాగుదమా, ఏమి ధరించుదమా అని చెప్పి వాటి మీదే మన దృష్టి ఉంటుందని చెప్పి యేసు ప్రభు కూడా మత్తయి సువార్త 6వ అధ్యాయము 31లో చెప్పాడు. మనం ఏమి చింతించాలి, దేనిని గురించి ఆలోచించాలి, దేనిని గురించి అంటే మనకు చింతపడటానికి కూడా దేవుడు ఊరుకోడా. డోంట్ వరీ అంటే ఇట్ సీమ్స్ లైక్ ఎ కమాండ్, ఆజ్ఞాపిస్తున్నట్టుంది. దిస్ ఇస్ నాట్ అన్ ఎ కమాండ్. నువ్వు చింతపడవద్దు అని చెప్పి ఆజ్ఞాపించటం లేదు దేవుడు. ఈ విషయాన్ని గురించి మీరు ఇంకా స్పష్టంగా తెలుసుకోవాలంటే లూకా సువార్త 12:22 నుండి కూడా అక్కడ కూడా యేసు ప్రభు చెప్పినటువంటిది లూకా ఇంకా కొద్దిగా విశదపరిచినట్టు మనం చూస్తాం. దయచేసి ఆ వాక్యాన్ని మీరు గృహంలో చదువుకోవాల్సిందిగా కోరుచున్నాను. దేవునిపై అనగా తండ్రి చేతుల్లో విశ్రాంతి, శాంతిలో ఉండుటకు మనకు ఒక మంచి ఆహ్వానాన్ని దేవుడు అనుగ్రహిస్తున్నాడు. ఇట్స్ గివింగ్ జీసస్ యాక్చువల్లీ గివింగ్ అన్ ఇన్విటేషన్ టు హిస్ చిల్డ్రన్. ఒక తండ్రిగా నువ్వు చింతపడవద్దు, నేను నీ కోసం చింతపడుతున్నాను, నేను నిన్ను టేక్ కేర్ చేస్తాను. యూ కమ్ టు మీ, లే డౌన్ ఇన్ మై ఆర్మ్స్ ఆర్ మేబీ లే డౌన్ ఆన్ మై బోసమ్ యాజ్ అ చైల్డ్. దేవుని యొక్క బిడ్డగా నీవు వచ్చి నా మీద ఆధారపడు, నువ్వు చింతపడవద్దు. అలాంటి ఇన్విటేషన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. మన గురించే ఎక్కువగా ఆలోచించి మనం ఏం తిందుమా, ఏం తాగుదుమా, ఏమి ధరించుదుమా, లేకపోతే రేపు లైఫ్ ఎలా ఉంటుందా అనేటువంటి వాటి మీద మన యొక్క మనస్సును పెట్టి దేవుని యొక్క నియమ నిబంధనలు ఉల్లంఘించేటువంటి స్థితిలోనికి వెళ్ళిపోతామేమో. కొన్నిసార్లు అలా కూడా వెళ్ళొచ్చు. డబ్బులు లేకపోతే ఇప్పుడు పరిస్థితులు అన్నీ అనుకూలించటం లేదు. డబ్బు లేక చాలామంది దొంగతనాలు చేస్తున్నారట. పేపర్లో, న్యూస్లో మనం చూస్తూ ఉన్నాం. మొన్న ఈ మధ్య వైన్ షాపు కంప్లీట్గా క్లోజ్ అన్నప్పుడు వైన్ షాప్స్కి ముందు తాళం వేసింది, వెనక నుండి అన్నీ కూడా లోపల ఉన్న సరుకు అంతా కూడా ఖాళీ చేయబడింది దొంగల చేత. ఎంతో ఏ విధంగానో వాళ్ళు వెతుక్కుంటూ ఉన్నారు. నేను ఈ ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తున్నానంటే, మీకు కొన్నిసార్లు మన గురించి మనం ఎక్కువగా ఆలోచించి అనవసరమైన తప్పుదాలు చేస్తామేమో. మన లైఫ్ స్టైల్ మార్చుకోకుండా మన సుఖభోగాల నిమిత్తం తప్పులు పాపాలు చేయడానికి కూడా వెనకాడమేమో, దేవునికి దూరం అయిపోతామేమో. దయచేసి గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా. హైదరాబాద్, బాంబే, కల్కట్టా ఇలాంటి ఢిల్లీ పెద్ద మెట్రోపాలిటన్ సిటీస్లో జరుగుతున్నటువంటి కొన్ని ఘోరమైనటువంటి వార్తలు మనం వింటే, వ్యభిచారంలో పడుతున్నటువంటి యవ్వన స్త్రీలు వాళ్ళు డబ్బు లేక కాదు, అడుక్కు తినేటువంటి పరిస్థితుల్లో ఉండి పొట్టకూటి కోసం పని చేస్తున్నాం అనేటువంటి వాళ్ళు కాదు. లగ్జరీస్ లైఫ్కి అలవాటు పడి ఈవెన్ హౌస్ వైఫ్స్ ఏంటి, లేకపోతే యవ్వన స్త్రీలు ఆఫీసెస్లో పనిచేసేటువంటి వాళ్ళు ఆ వచ్చే శాలరీ సరిపోక దాన్ని ఏ విధంగా సంతృప్తికరంగా జీవించాలో అర్థం కాక, మనీ ఎట్లా హ్యాండిల్ చేయాలో తెలియక లగ్జరీ లైఫ్కి అలవాటు పడి సుఖభోగాల నిమిత్తం వాళ్ళు అనేకమైన కార్యాలతో పాటు ఇది కూడా ఒక జాబ్ లాగా, ఒక కార్యం లాగా వ్యభిచారాన్ని ఎన్నుకొని అడ్డదారిలో పెద్ద నాయకుల దగ్గర నుంచి డబ్బులు సంపాదిస్తున్నారు. ఇది నగ్న సత్యం.
మన జీవితం మీద, మన యొక్క శరీరం మీద, ఇహలోక సంబంధమైనటువంటి వాటి మీద మన కాన్సన్ట్రేషన్ అనేటువంటిది, మన ఏకాగ్రత అనేటువంటిది మనం పెట్టిన ఎడల మనం కొన్నిసార్లు దేవునికి దూరం అయిపోతాం. దాని గురించి వరి అవ్వద్దు. ప్రియ దేవుని బిడ్డలారా, పౌలుకి ఏ విధంగా సంతృప్తికరమైన జీవితం జీవించాలో తనకు తెలుసు. అందుకే తన నుంచి మనం నేర్చుకోవాలి. రెండవదిగా చింతపడొద్దు అనేటువంటి విషయాల గురించి మనం చూస్తూ ఉన్నాం. నీ గురించి నీవు చింతపడొద్దు, దేవుడు ఉన్నాడని గుర్తుపెట్టుకో. ఆయన చేతుల మీద, ఆయన చేతులు చాపి పిలుస్తున్నాడు. కమ్ టు మీ, ఐ విల్ గివ్ యూ రెస్ట్. ప్రయాసపడి భారం మోసుకుంటున్నటువంటి సమస్తమైన జనులారా, సమస్తమైన జనులు అంటే ఒక తెగ వారిని కాదు, ఒక దేశం వారిని కాదు, లోకంలో ఉన్న ప్రతి ఒక్కరిని పిలుస్తూ ఉన్నాడు. కమ్ టు మీ, ఐ విల్ గివ్ యూ ద రెస్ట్. నీకు నేను విశ్రాంతినిస్తాను. ఆయన దగ్గరికి రావటమే చేయాల్సింది. ఆయన దగ్గరికి రావటానికి 2000 సంవత్సరాలు అయిపోయింది. మన భారతదేశంలో ఇంకా రాలేక, ఆ విశ్రాంతిని పొందలేక, ఆ ప్రేమను పొందలేక వారి జీవితాల్లో చింతపడుతూ, కృంగిపోతూ, అక్కడే ఉండిపోతున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, నేను చింతిస్తున్నాను అని ఎప్పుడు అనొద్దు. డోంట్ సే ఎవర్ ఐఎమ్ వరీయింగ్ అబౌట్ దీస్ థింగ్స్. నాకు అన్నం లేదు, ఆకలి అవుతుంది, నాకు ప్రొవిజన్ లేదు, అది లేదు, ఇది లేదు. చాలాసార్లు మన జీవితంలో ప్రజలకు చెప్పుకుంటాం, దేవుడికి చెప్పుకోవడానికి బదులు. నీ వరి అవుతూ ఉంటే ఆ వరి నిన్ను హరి చేస్తుంది, ఆ హరియే నిన్ను బరీ చేస్తుంది, మనలో కృంగతీస్తుంది, మనం రోగంలో పడేటట్టు చేస్తుంది. డాక్టర్స్ లెక్క ప్రకారం 78% మంది రోగంలో పడేటువంటిది కేవలం వరి అవడాన్ని బట్టే. ఎందుకు? దేవుడు అంటే వాళ్ళకి తెలియక. మరి నీకు దేవుడి గురించి తెలుసు కదా, దేవుడి మీద ఆధారపడాలని తెలుసు కదా, ఇంకా ఎందుకు వరి అవుతున్నావు? ఎప్పుడు చెప్పకూడనటువంటి విషయం, నేను చింతిస్తున్నాను, అలా చెప్పడానికి ఆపివేయటం మంచిది. ఎందుకంటే ఆయన నా ప్రతి అవసరము తీరుస్తాడు. ఆమేన్, హల్లెలూయా. అక్కడ మీరు చదివితే అర్థమవుతుంది. మత్తయి సువార్త 6వ అధ్యాయం 31వ వచనంలో ప్రతి అవసరతను తీర్చేటువంటి వాడు ఆయనే. ఆమేన్, హల్లెలూయా. చదవండి, మనం ముందుకు వెళదాం. కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందుమా అని చింతింపకుడి. అన్యజనులు వీటన్నిటి విషయమై విచారింతురు. ఇవన్నీ మీకు కావాలనని పరలోకపు తండ్రికి తెలియను. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి. అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. రేపటిని గూర్చి చింతింపకుడి. రేపటి దినము దాని సంగతులను గూర్చి చింతించును. ఈనాటికీడు ఆనాటికి చాలును. బైబిల్ ఎంత స్పష్టంగా మనకు తెలియజేస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వైపు చూద్దాం. ఇంకొక చివరి విషయం కూడా చూసుకొని మనం ముగించుకుందాం, క్లుప్తంగా చూద్దాం. మూడో విషయం ఏంటంటే, నాకు భయము అనవద్దు. మొట్టమొదటి మనం చూసుకున్నాము, నేను చేయలేను అనొద్దు. ఎందుకు? సమస్తం చేసే దేవుడు మనతో ఉన్నాడు. రెండవది, నేను చింతించుచున్నాను అనవద్దు. ఎందుకంటే నా ప్రతి అవసరం తీర్చేటువంటిది ఆయన అని గుర్తుపెట్టుకోవాలి. మూడవది, నాకు భయము అనవద్దు. నేను భయపడుతున్నాను అనవద్దు. 2వ తిమోతికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో మంచి వాక్యం ఉంది, మంచి మాట. దేవుడు మనకి శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చెను కాని పిరికితనము గల ఆత్మను ఇయ్యలేదు. దేవుని బిడ్డలారా, దేవునికి వాక్యము ఇది కూడా అపోస్తలుడైన పౌలు రాసినటువంటి వాక్యమే, తిమోతికి రాస్తున్నటువంటి వాక్యం. తిమోతి అపోస్తలుడైనటువంటి పౌలు యొక్క శిష్యుడు. తిమోతి యంగ్ పాస్టర్. ఆయన ఎవరు పాస్టర్గా ఉన్నప్పుడు ఆ యొక్క సంఘంలో ఉన్నటువంటి కొన్ని సమస్యలను బట్టి ఆత్మ వరాలను ఏ విధంగా సంఘంలో ఉపయోగించుకోవాలి అనేటువంటి విషయాన్ని బట్టి
ఆయన కొద్దిగా భయపడుతున్నట్టు మనకు కనబడుతుంది. అలాంటి సమయంలో తిమోతికి ధైర్యాన్ని తెలియజేస్తూ, లేకపోతే ధైర్యాన్ని చెప్తూ, ధైర్యాన్ని వ్రాస్తూ ఈ మాటలు తిమోతికి అందిస్తూ ఉన్నాడు. ఈరోజు నేను వాక్యం ద్వారా నీతో నేను మాట్లాడుతున్నాను, అనగా దేవుని వాక్యం ద్వారా మనతో దేవుడు మాట్లాడుతున్నాడని గుర్తుపెట్టుకోండి. పిరికి ఆత్మను ఇవ్వలేదు. ఇక్కడ చూస్తే సమర్థవంతమైనటువంటి క్రైస్తవ నాయకుని యొక్క 3 లక్షణాలు ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. సమర్థవంతమైనటువంటి నాయకుని యొక్క 3 లక్షణాలు. ఆ లక్షణాలు ఏంటంటే, చదవండి ఆ వాక్యం. 1:7. దేవుడు మనకు శక్తి, ప్రేమ, ఇంద్రియ నిగ్రహము గల. కింద ఫుట్ నోట్స్ లో ఏం రాయబడింది? ఇంద్రియ నిగ్రహము గల అన్న దానికి ఫుట్ నోట్స్ లో స్వస్థ బుద్ధి గల ఆత్మనే మనకి ఇచ్చాడు. ఇవి ఎక్కడున్నాయంటే, ప్రభు ఆత్మ ప్రతిరోజు మనకు సహాయం దయచేసి మనల్ని ప్రోత్సహిస్తూ ఇవి జనరేట్ చేస్తూ ఉంటాడు. ప్రేమ కలిగి ఉండాలి, బలం కలిగి ఉండాలి, నిగ్రహం అనేటువంటిది కావాలి. సమస్యలు ఎదురైనప్పుడు ప్రేమతో ఎట్లా ఉంటాం? బలం లేదు, ధైర్యం లేదు, పిరికితనం ఉంది. బలంగా ఎట్లా ఉంటాం? పిరికోడికి ఈవెన్ ఏమి చేయలేం. పిరికితనం మనిషికి వచ్చిందంటే ఉన్నటువంటి సామర్థ్యంతో కూడా మన సామర్థ్యం కూడా దేనికి పనికిరాని దానిగా అయిపోతుంది. ఇప్పుడే దేవుని బిడ్డలారా, ఒకసారి భయం వచ్చిందంటే మనం ఏం చేయలేం. దేవునికి ఆత్మ సహాయం ప్రతి క్రైస్తవ నాయకుడికి ఉంటుందని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాను. పిరికితనం ఇవ్వలేదు. ఆధ్యాత్మిక సామర్థ్యాన్ని దేవుడు ఉపయోగించి ధైర్యపరచాలని చెప్పి దేవుడు చూస్తూ ఉన్నాడు. అలాంటి ధైర్యం కావాలి. దేవుని బిడ్డలారా, దేవుడు పిలిచి నిన్ను సేవకు పిలిచాడంటే తప్పకుండా ఆయన సామర్థ్యాన్ని కూడా ఇస్తాడు. ఈ లాక్డౌన్ సమయంలో చాలామంది యూజువల్గా పాస్టర్స్, వాక్యం తెలిసినటువంటి సేవకులు ఎవరు కూడా నా పరిస్థితి ఇలా ఉంది, గృహంలో నేను రెంట్ కట్టలేని పరిస్థితిలో ఉన్నాను, నా గృహంలో గ్యాస్ అయిపోయింది, ప్రొవిజన్ అయిపోయింది, నా పరిస్థితి ఇట్లా ఉందని చెప్పి విశ్వాసులు కానీ లేకపోతే ఎవరికి కానీ చెప్పుకోడు. నిజమైన సేవకుడు, నిజమైన విశ్వాసి, సేవకుడే కాదు విశ్వాసి అయినా, దేవుని బిడ్డలు ఎవరైనా దేవుడికే చెప్పుకోవాలి. దేవుడు మన అవసరాలు తీరుస్తాడు అని నమ్మాలి మనం, అంతే. దేవుని బిడ్డలారా, దేవునికి వాక్యం తెలిసినటువంటి వాళ్ళు ఈ విధంగా దేవుని మీద ఆధారపడతాడని నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. పిరికితనపు ఆత్మ మనకి దేవుడు అనుగ్రహించలేదు. ఏ విషయాన్ని గురించి వాడు భయపడవద్దు. ఒకవేళ నీకేం సహాయం రాకపోతే దేవుడు తప్పకుండా నిన్ను పోషిస్తాడని గుర్తుపెట్టుకో. కాకుల చేత, కాకిని ఎప్పుడన్నా చూసారా? కాకి చిన్న పిల్లల దగ్గర కూడా దొంగిలించి తీసుకెళ్ళి తినేటువంటి స్వభావం, బుద్ధి కాకిది. ఆ కాకి చేత మాంసాన్ని తీసుకొచ్చి పోషించినటువంటి దేవుడు నీ శత్రువు చేత కూడా, నీ శత్రువు ఎదుట నీకు భోజనం ఏర్పాటు చేయగలడు. హల్లెలూయా. నీవు రాదు అనుకున్నటువంటి దగ్గర నుంచి కూడా దేవుడు అక్కడి నుంచి రప్పించగలడు. నీకు సహాయం చెయ్యరు అన్నటువంటి వారి దగ్గర నుంచి సహాయాన్ని తీసుకొని రాగలడు. ఎప్పుడు కూడా మనం పిరికి వారిగా ఉండద్దు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి ఆత్మశక్తితో మనకు ముందుకు వెళ్ళాలి. తిమోతికి ఏ విధంగా హెచ్చరిక చేశాడో ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మనకు కూడా హెచ్చరిక చేస్తున్నాడు. ప్రేమ కలిగి ఉందాం, బలము కలిగి ఉందాం, అనగా ధైర్యం కలిగి ఉందాం, ఇంద్రియ నిగ్రహం కలిగి ఉందాం. అంటే నిగ్రహం ప్రతి సేవకుడికి 3 లక్షణాలు తప్పకుండా కావాలి. ప్రతి విశ్వాసికి 3 లక్షణాలు తప్పకుండా కావాలి. అందుకని ఎప్పుడు కూడా భయపడొద్దు. భయపడి ఏం చేయలేం మనం, చింతపడి ఏం చేయలేం మనం, చేతగాడని అని చెప్పి 10 మందికి చెప్పి మనం ఏం చేయలేం. నాకు చేతనవుతుంది నా దేవుడు వాళ్ళని మనం చెప్పగలుగుతాం. నాకు భయం లేదు, ఎందుకంటే నా దేవుడు నాతో ఉన్నాడనేటువంటి ధైర్యం మనకు ఉండాలి. నాకు చింత లేదు, ఎందుకంటే నన్ను పోషించేటువంటి దేవుడు ఆయన అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. గవర్నమెంట్ వారికి పనిచేస్తే గవర్నమెంట్ జీతం ఇస్తుంది. దేవుని పనిచేస్తే దేవుడు తప్పకుండా జీతాన్ని ఇస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుడు ఉన్నాడనే ధైర్యంతో మనం ఉందాం. చాలాసార్లు చాలామంది రోడ్ల మీద కుక్కను తీసుకెళ్తూ ఉంటారు మార్నింగ్ వాక్కి. కుక్క
ధైర్యంగా ఉంటుంది. ఎందుకంటే యజమానుడు ఉన్నాడు కనుక. అదే యజమానుడు లేకుండా వేరే పల్లెకో వేరే కాలనీకో వెళ్ళిందంటే అది తోక ముడుచుకొని చాలా భయపడుతూ ఉంటుంది. దేవుడు నీతో ఉన్నంత కాలం నీవు సింహంలాగా ధైర్యంగా ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. నీతిమంతులు సింహాలాగా ఉంటారు. నీతిమంతులు ధైర్యంగా ఉంటారు. దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో క్రైస్తవులుగా మనం అనకూడనటువంటి మాటలు నేను మీకు తెలియజేస్తున్నాను. ఇంకా ఉన్నాయి. దేవుని చిత్తమైతే రేపు కొన్ని విషయాల గురించి మనం ధ్యానిద్దాం. మరెన్నటికీ ఇలా అనొద్దు. ఒకటి, నేను చేయలేను అనొద్దు, ఎందుకంటే ఆయన ద్వారా సమస్తం చేయగలం. రెండు, నేను చింతిస్తున్నాను అనొద్దు, ఎందుకంటే నా ప్రతి అవసరం తీర్చేటువంటి నా దేవుడు. మూడు, నాకు భయం వేస్తుంది, భయపడుతున్నాను అనవద్దు, ఎందుకంటే దేవుడు మనకి పిరికి ఆత్మను ఇవ్వలేదు. ఆమేన్, హల్లెలూయా. దేవునిలో ఎదిగి ధైర్యంగా ఉండి ముందుకు సాగుదాం. వాటి కృపని దేవుడు మనందరిని అనుగ్రహించి ఆశీర్వదించునుగాక. కలవచ్చండి, ప్రార్థనలో ఏకీభవించండి. ప్రేమ కలిగిన ప్రభువా, కృప కలిగిన మా యేసయ్య, పరిశుద్ధుడా, నీ పరిశుద్ధ నామానికి స్తోత్రం చెల్లిస్తున్నాను. నీ బిడ్డలు ఈ వాక్యాన్ని వింటున్నటువంటి మా ప్రియులు, స్నేహితులు, సహోదరులు ఎవరైతే నేను చేయలేను, నా పని అయిపోయింది అని కృంగిపోయేటువంటి పరిస్థితిలో ఉన్నారు, నీలో సమస్తం చేయగలమనేటువంటి ధైర్యాన్ని మనకి ఇవ్వమని ప్రార్థిస్తున్నాను. ఎదురవుతున్నటువంటి పరిస్థితులను బట్టి రేపు ఉద్యోగం ఉంటుందో ఉండతుందో, శాలరీ వస్తుందో రాదో, ఈ కోవిడ్-19 చేయబట్టి నా బిజినెస్ ముందుకు సాగుతో లేదో, ఇంకా పాత రోజులు వస్తాయో లేవో, నాకు చావేశారణ్యం అని కృంగిపోతూ పోషించుకోలేనటువంటి పరిస్థితుల్లో వేదంలో ఉన్నటువంటి బిడ్డల కోసం ప్రార్థన చేస్తున్నాను. ప్రభువా, ప్రతి అవసరాన్ని నీవే తీరుస్తావని మిమ్మల్ని నమ్మి ముందుకు వెళ్ళే సహాయాన్ని అనుగ్రహించండి నాయనా. కొన్ని విషయాల్లో మానవులుగా భయపడినప్పుడు ప్రభువా, ఎవ్వరూ కూడా మాకు ధైర్యాన్ని చెప్పేవాడు లేరు. నీ వాక్యమే మాకు ధైర్యం తండ్రి. తిరిగి ఆత్మను నీవు ఇవ్వలేదు కనుక మేము భయపడక ధైర్యం కలిగి రాబోయేటువంటి దినాల్ని, రాబోయేటువంటి పరిస్థితుల్ని, సమస్యల్ని ఎదుర్కోవడానికి సంఘంలో, సమాజంలో నీకు ఇష్టమైనటువంటి బిడ్డగా, నీ చిత్తానుసారంగా ముందుకు వెళ్ళే బిడ్డగా ఒక ధైర్యాన్ని ఇవ్వమని ప్రార్థన చేస్తున్నాను. ప్రేమ, బలము, నిగ్రహాన్ని మేము కలిగి ఉండడానికి ఆత్మ సహాయాన్ని దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. కృపలో భద్రపరిచి నడిపించమని, మీరే సహాయం దయచేసి మీరే మా తండ్రిగా ఉండి ఆశీర్వదించమని మా ప్రభు నీ ప్రియకుమారుడైన యేసయ్య పెట్టి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని దీవెన, కుమారుడైనటువంటి క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము, సన్నిధి ఈ లైవ్లో వీక్షిస్తున్నటువంటి ప్రతి బిడ్డకి, సకల పరిశుద్ధులకు ఇప్పుడు సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. దేవుని బిడ్డలారా, ఇంతవరకు ఓపికతో దేవుని యొక్క వాక్యాన్ని విన్నందుకు, మా కొరకు ప్రార్థన చేస్తున్నందుకు మీ అందరికీ ప్రత్యేకించి వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. మీ కుటుంబాల్లో, మీ పరిస్థితుల్లో దేవుడు ఉండి నడిపించునుగాక. ఆమేన్. దేవుని చిత్తమైతే రేపటి దినమున మరలా 7:30కి రేపు ఈవినింగ్ మరలా మనం కలుసుకుందాం. అప్పటి వరకు దేవుని దీవెనలు మనందరికీ దయచేసి నడిపించునుగాక. థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ ఆల్.